వడ్డీలకి అప్పులిచ్చి అసలుకి మించి వాళ్ళ దగ్గర నుంచి గుంజి ఆ పైన ఆస్తులు లాక్కునేటటువంటి ఉదంతాలే కాల్మనీ ఉదంతాలు. ఇప్పుడు అలాంటి మళ్ళీ కొత్త కోణం వస్తున్నాయి. గుంతకల్ నియోజకవర్గంలో తాజాగా జరిగినటువంటిది. అక్కడ ఎమ్మెల్యే మనుషులు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వస్తే మనం ధృవీకరించలేం. తాకట్టు పెట్టిన ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని దస్తగిరి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. భార్యా పిల్లలు ఎదుటే దస్తగిరి మీద కూడా దాడి చేశారు. వాళ్ళందరూ టీడీపీ నేతలు అన్నటువంటిది వైసీపీ ఆరోపిస్తుంది. గుత్తిపట్లోని వీరారెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది. గుత్తికి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యప్రతాప్ దీని వెనకాల ఉన్నారంటూ ఎస్పీ జగదీష్కి ఫిర్యాదు చేశాడు బాధితుడు దస్తగిరి. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యవహారం ఏదైతే ఇలాంటి గొడవ వాళ్ళ ఇంట్లో నుంచి సామాన్లన్నీ కూడా బయటికి గెంటేసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఇంటిని స్వాధీనం చేసుకున్నటువంటిది. అదే సందర్భంలో ఆ దస్తగిరికి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను నా ఇంటిని పి సుబ్బయ్య అనే వ్యక్తి, బద్వేర్ అనే వ్యక్తికి 37.5 లక్షకు తాకట్టు కింద ఇల్లు తాకట్టు పెట్టాను. అది 3 సంవత్సరాల అగ్రిమెంట్ రాపిస్తాము. ఆ ఇంట్లోనే నేను ఉన్నట్లు కండిషన్తో అప్పేశ్వర రవి, ఉప్పర వేణు అనే గుర్తుకు చెందిన వ్యక్తులు సిఐ వెంకటేశ్వర సార్ దగ్గరికి తీసుకుని వెళ్లి సిఐ సార్ సమక్షంలో పంచాయతీ చేపించారు. సిఐ సార్ చెప్పడంతోనే నేను కూడా రిటర్న్ అగ్రిమెంట్ రాపిస్తారన్న ఉద్దేశంతోనే ముందుగా వాళ్ళకి రిజిస్టర్ చేసి ఇచ్చాను. రిజిస్టర్ చేసిన తర్వాత నేను రిటర్న్ అగ్రిమెంట్ గా నా పేరు ఆ రోజు కూడా దాడి చేశారు. ఆ రోజు దాడి చేసిన తర్వాత నేను జిల్లా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ ఆయన ఎస్పీ నుంచి ఇక్కడికి ఫిర్యాదు రావడంతో నన్ను స్టేషన్ పిలిపించారు సిఐ గారు రాపిస్తా అని చెప్పి. మళ్ళీ ఈ రోజు రేపు అని చెప్పి రోజు గడుపుతూ వచ్చారు. మళ్ళీ నేను 2-3 సార్లు సీఏ గారు కూడా ఇదే విషయం కంప్లైంట్ చేశాను. ఇక్కడ సీఏ గారు నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. వాళ్ళు దానిని ఆసరాగా తీసుకొని 3 నెలల తర్వాత వాళ్ళు పకడ్బందీగా మున్సిపల్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు నా ఇంటిపై దాటడానికి 2-3 సార్లు ఆల్రెడీ నా ముందుకి వచ్చారు. నేను వాళ్ళకి ఏమి స్పందించకపోవడంతో ఆయన గుత్తి పట్టణానికి చెందిన గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ తో ఆయనతో కలిసి ఒక ఒప్పందం మాట్లాడుకొని దస్తగిరిని ఇంటి నుంచి ఎదగొట్టి నాకు ఖాళీ చేయాలని చెప్పి ఆయన సంప్రదించి ఆయన అనుచరులు 22/7/2020 తారీఖున ఉదయం 10 గంటలకు నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేని టైం చూసి నేను నా పిల్లలు మా అమ్మగారు ఉన్న టైంలో వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత మా పిల్లలు ఇంట్లోకి వెళ్లి గడపలు పెట్టారు. కానీ గడలు దాన్ని బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి 35 మంది దాకా వచ్చారు. పగల కొట్టడమే కాకుండా ఇంట్లో వస్తువులు దౌర్జన్యంగా బయటకు వేసి ధ్వంసం చేసి నన్ను వాళ్ళు తెచ్చుకున్న రాళ్లతో ఈ పైపులతో నాపై దాడి చేసి దారుణంగా కాళ్ళ చేతులతో కొట్టి బయటికి గెంటేసి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు. నేను చంపుతానని అక్కడి నుంచి నేను వెళ్లిపోయాను. నాకు తలకు భయంకరమైన గాయం కూడా తగిలింది. నేను అక్కడ నుంచి డైరెక్ట్ జిల్లా ఎస్పీ గారి దగ్గర వెళ్లి కంప్లైంట్ చేశాను. ఆయన విచారిస్తాను. అక్కడ నుంచి నేను అనంతపూర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాను. 4 రోజులు అక్కడ ఉండి చికిత్స చేసుకుని తర్వాత డిఐజీ మేడం గారు కలిసి ఉన్న విషయం చెప్పాను. తర్వాత వచ్చేసి నాకు అక్కడ ధ్వంసం చేసిన వస్తువును స్వయంగా ఎస్ఐ సార్ వచ్చి 2 గంటలు మా ఇంటి దగ్గర ఉండి ఐచర్ వ్యాన్ కూడా వాళ్ళే తెచ్చి ఐచర్లో దౌర్జన్యంగా వాళ్ళే వచ్చిన మనుషులే దాంట్లో వేసి ఎక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి మా ఇంటి దగ్గర 5-6 రోజులు అక్కడే నిలబెట్టారు. 5-6 రోజులు ఈ విషయం అంతా ఎస్ఐ గారు కూడా 2 గంటల నుంచి ఉండి అవన్నీ చేస్తున్నప్పుడు ఏమి మా ఇంటి వాళ్ళ సభ్యులు అడుగుతున్నా కూడా ఆయన ఏమి స్పందించలేదు. అక్కడ నుంచి నేను ఇది ఓవరాల్గా చూస్తే వ్యక్తిగతమైనటువంటి గొడవ అవుతుంది. అది కాస్త పెద్దదై ముదిరిపా కనబడుతోంది.